హాయ్, గుడ్ మార్నింగ్. సో గైస్, మనం ఇప్పుడు చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీనిలో చూస్తే మనకి ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఇంట్రడక్షన్ పార్ట్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో ఒక జనరల్ ప్రిన్సిపల్ లా, సాధారణంగా లా ఏమంటుందంటే ఒక మనిషి తన పనేమిటో, దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటో తెలుసుకునే చేస్తాడు అని ఎజ్యూమ్ చేస్తుంది కదా. అండ్ ఈజ్ దేర్ ఫోర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే అతను చేసిన పనికి అతనే బాధ్యత వహించాలి అంటుంది లా. హవెవర్, దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది మనకి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ వ్యక్తి క్రైమ్ చేసినా కూడా కొన్ని సందర్భాలలో అతన్ని మాఫీ చెయ్యొచ్చు. అతను చేసినటువంటి క్రైమ్ అయినప్పటికీ కూడా దాని నుంచి అతన్ని కాపాడవచ్చు. ఇన్ సమ్ కేసెస్ ఏ పర్సన్ మే బి ఎంటైర్లీ ఎక్స్క్యూజ్డ్. కొన్ని కేసెస్లో ఏమవుతుంది, పూర్తిగా క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ నుంచి బయటపడిపోతాడు. హెడ్ ఆఫ్ సావరిన్ స్టేట్, ఉదాహరణకి ఒక దేశం ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. రిప్రజెంటేటివ్ ఆఫ్ సచ్ స్టేట్ లేదా ఒక అంబాసిడర్ లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లేదా యుఎన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళపై సాధారణంగా క్రిమినల్ కేసెస్ అనేవి అసలు ఉండవు. ఇది మనం ఆల్రెడీ మరి సెమ్ 1లో చూసాం. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ నాట్ ఇన్వోక్డ్, ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్, పొజిషన్, స్టేటస్, ఓకే, దానికి ఈ క్రిమినల్ కేసెస్ అనేవి సరిపడవు. అందువల్ల అవి క్రిమినల్ కేసెస్ అనేవి వీళ్ళపైన ఉండవు. వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఐ హోప్ ఈ స్లైడ్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏంటి? అదర్స్ మే బీ ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పనిష్మెంట్. కొంతమంది పనిష్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు బై రీజన్ ఆఫ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది రిక్వెజిట్ మెన్సరియా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మెన్సరియా అంటే గిల్టీ మైండ్ ఉండదు. మెన్సరియా, గిల్టీ మైండ్ ఉండదు. నెసెసరీ ఫర్ ది కమిషన్ ఆఫ్ పర్టిక్యులర్ అఫెన్స్, అంటే ఒక పర్టిక్యులర్ క్రైమ్ చేయటానికి అవసరమైనటువంటి ఇంటెన్షన్ ఏదైతే అవసరమవుతుందో అది వాళ్ళ దగ్గర ఉండదు. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వెల్ నోన్ మ్యాక్సిమ్. ఇది చాలా ఫేమస్ మ్యాక్సిమ్ పైన ఆధారపడి ఉంది. ఏంటది అంటే యాక్టస్ నాన్ ఫాసిట్ రియం నిసి మెన్స్ సిట్రియా. కాస్త కష్టంగా ఉంటుంది, అయినా సరే ఇది లాటిన్ మ్యాక్సిమ్ కాబట్టి ఇట్లాంటివి మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేదానికి కాస్త పవర్ పెరుగుతుంది. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్టస్ నాన్ ఫాసెట్ రియం నిసి మెన్స్ సిట్రియా అంటే ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ మేక్ ఏ మ్యాన్ గిల్టీ. ఒక పని చేసినంత మాత్రాన మనిషి క్రిమినల్ అయిపోడు. ఓకే, అన్లెస్ హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ అన్లెస్
హిజ్ ఇంటెన్షన్స్ ఆర్, అంటే అతని ఇంటెన్షన్ కూడా, అతను ఇంటెన్షనల్గా క్రిమినల్ అయితేనే అతను గిల్టీ అవుతాడు. ఇంటెన్షనల్గా క్రిమినల్ అయితేనే గిల్టీ అవుతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ ప్లస్ ఇంటెన్షన్ ఉంటేనే క్రైమ్ అవుతుంది. యాక్ట్ ప్లస్ ఇంటెన్షన్ ఉంటేనే క్రైమ్ అవుతుంది. యాక్ట్ మాత్రమే ఉంటే క్రైమ్ కానే కాదు. యాక్ట్ మాత్రమే ఉంటే క్రైమ్ కానే కాదు. సచ్ కేసెస్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఎలాబొరేట్లీ అండర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ 3లో మనం ఇట్లాంటి ఎక్సెప్షన్ కేసెస్ అన్నిటినీ కూడా మనం చదువుకోబోతున్నాం. ఓకే, ఈ స్లైడ్ కూడా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ పాయింట్ చూద్దాం. రైట్, ద ఫ్రేమర్స్ ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత 2023, అంటే ఎవరైతే ఈ భారతీయ న్యాయ సంహిత, నాట్ సంహిత, సంహిత ఎవరైతే తయారు చేశారో, డిసైడెడ్ టు పుట్ ఆల్ కేసెస్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇన్ వన్ చాప్టర్. అన్ని ఎక్సెప్షన్లు కూడా ఒకే చాప్టర్లో పెట్టాలని డిసైడ్ చేశారు వాళ్ళు. అంటే ఐపీసీ తోటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్సెస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, మనందరికీ తెలిసిందే. ఉం? కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంటే ఎక్సెప్షన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చాప్టర్లో పెట్టాలని డిసైడ్ చేశారు. సో చాప్టర్ 3 కమెన్సింగ్ ఫ్రమ్ సెక్షన్ 14 to 44, 14 నుంచి 44 వరకు కూడా మనకి చాప్టర్ 3లో ఇవన్నీ ఉంటాయి. టు ఒబివేట్ ద నెసెసిటీ ఆఫ్ రిపీటింగ్, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇన్ ఎవ్రీ పీనల్ క్లాస్, అంటే ప్రతి అఫెన్స్ డెఫినేషన్ దగ్గర ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ లిమిటేషన్స్, అంటే చాలా లిమిటేషన్స్, ఎక్సెప్షన్స్ మళ్ళీ మళ్ళీ రాయాల్సి వస్తూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయటానికి అన్ని ఎక్సెప్షన్స్ ఒకే చాప్టర్లో ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది భారతీయ న్యాయ సంహితలో. ఎవ్రీ డెఫినిషన్ ఆఫ్ ఎన్ ఎఫెన్స్, ఎవ్రీ డెఫినిషన్ ఆఫ్ ఎన్ ఎఫెన్స్, అంటే ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్ రాబోతుంది. ఎవ్రీ పీనల్ ప్రొవిజన్, ఏ అఫెన్స్ డెఫినిషన్ అయినా, ఏ పనిష్మెంట్ ప్రొవిజన్ అయినా, అండ్ ఎవ్రీ ఇల్లస్ట్రేషన్, ఏ ఎగ్జాంపుల్ అయినా సరే, షెల్ బి కన్స్ట్రక్టెడ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ కంటైన్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఉన్నటువంటి రూల్స్కి సబ్జెక్ట్గా ఇంటర్ప్రీట్ చెయ్యాలి. ఓకే, ఐ హోప్ ఈ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. రీచ్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు జనరల్ ఎక్సెప్షన్స్ యొక్క స్కోప్ గురించి మనం ఈ స్లైడ్లో మాట్లాడుకుందాం. ద స్కోప్ ఆఫ్ జనరల్ ఎక్సెప్షన్స్, అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ యొక్క స్కోప్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. ఇట్స్ వెరీ వైడ్, అంటే చాలా వైడ్గా ఉంటుంది. అంటే కేసెస్కి అప్లై అవుతుంది. ఎంత వైడ్గా ఉన్నా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద అఫెన్సెస్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత 2023. ఇది బిఎన్ఎస్లో ఉన్నటువంటి అఫెన్సెస్కి మాత్రమే లిమిట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు ద అఫెన్సెస్ అండర్ స్పెషల్ ఆర్ లోకల్ లాస్. అంటే ఇది స్పెషల్ లాస్కి కూడా అప్లై అవుతుంది, లోకల్ లాస్కి కూడా అప్లై అవుతుంది. ఏంటండి ఈ స్పెషల్ లాస్ అంటే?
స్పెషల్ లాస్ అంటే ఒక స్పెసిఫిక్ యాక్ట్కి సంబంధించినటువంటి లాస్ని స్పెషల్ లాస్ అంటాం. అలాగే లోకల్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆ సపరేట్ లా ఉంటుంది, వాటికి కూడా బిఎన్ఎస్ అనేది. ఓకే. యాజ్ వెల్ యాజ్ సెక్షన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 224 ఆల్రెడీ మనం ఒక ఫస్ట్ వీడియో చేసాం, దానిలో డిస్కషన్లో ఉంటుంది, తప్పక చూడగలరు. అంటే సింపుల్గా చెప్పాలంటే జనరల్ ఎక్సెప్షన్స్ అనేవి ఒక బిఎన్ఎస్ లో మాత్రమే కాదు, ఇతర లాస్లో కూడా, బిఎన్ఎస్ మాత్రమే కాదు ఇతర లాస్లో కూడా అప్లై అవుతాయి. అందుకే దీన్ని వెరీ వైడ్ స్కోప్ అని చెప్పి మనం స్టార్టింగ్లోనే దీని గురించి, దీని నేచర్ గురించి చెప్పటం జరిగింది. ఓకే. ఇప్పుడు చాప్టర్ 3 స్ట్రక్చర్స్ చూద్దాం. సో చాప్టర్ 3, ఈ చాప్టర్ మొత్తం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. కన్సిస్ట్ ఆఫ్ 31 సెక్షన్స్. ఈ చాప్టర్లో మొత్తం 31 సెక్షన్స్ ఉన్నాయి. విచ్ మే బి గ్రూప్డ్ ఇంటూ 8 హెడ్స్. వాటిని 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక్కోటి చూద్దాం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ మిస్టేక్ ఆఫ్ లా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ మిస్టేక్ ఆఫ్ లా ఇట్ కవర్స్ అండర్ సెక్షన్ 14 అండ్ 17. అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది మొదటిది 14లో కవర్ అయితే రెండవది మిస్టేక్ ఆఫ్ లా 17లో కవర్ అవుతుంది. ఓకే. అంటే నిజం ఏంటి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ లా ఏంటి అంటే, నిజం తెలియక చేసిన పని నిజం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే నిజం తెలియక చేసిన పని. లేదా లా అంటే అర్థం కాక చేసిన పని. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా. లా అర్థం కాక చేసిన పని. లా అర్థం కాక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారినర్ వచ్చాడు. ఫారినర్ వచ్చి వాడికి ఇండియన్ లా తెలియదుగా, ఏం చేశాడు, ఇక్కడ ఎవరినో మరి ఒక కత్తి పెట్టి పొడిచాడు. అదేమంటే ఇండియన్ లా నాకు తెలియదు అన్నాడు. ఈజ్ ఇట్ ఎక్స్క్యూజబుల్? ఎక్స్క్యూజబుల్ కాదని చెప్పేసి మహారాష్ట్రలో ఒక కేసులా ఉంది. సో దాని ప్రకారంగా ఫారినర్స్ అయినా సరే నాకు తెలీదు అని చెప్పటం డిఫెన్స్ కాదని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పటం జరిగింది. మనం తర్వాత కేసులాస్ అన్ని కూడా ఓ దగ్గర చూద్దాం. నెక్స్ట్ ప్రివిలేజ్డ్ యాక్ట్స్ అండ్ జ్యుడిషియల్ యాక్ట్స్. ప్రివిలేజ్డ్ యాక్ట్స్ అండ్ జ్యుడిషియల్ యాక్ట్స్ కవర్స్ అండర్ 15 అండ్ 16. 14 ఏమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, 15 ఏమో ప్రివిలైజ్డ్ యాక్ట్, 16 జ్యుడిషియల్ యాక్ట్, 17 మిస్టేక్ ఆఫ్ లా. అంటే జడ్జి లేదా అథారిటీ డ్యూటీలో చేసే పనుల్ని 15, 16 కవర్ చేస్తుంది. ప్రివిలైజ్డ్ యాక్ట్స్ అండ్ జ్యుడిషియల్ యాక్ట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ యాక్సిడెంటల్ యాక్ట్స్. ఇట్ కవర్స్ అండర్ 18. యాక్సిడెంట్ సెక్షన్ 18 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సెక్షన్ 18 అంటే యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ లేకుండా జరిగినది. యాక్సిడెంట్ అంటే ఇంటెన్షన్ లేకుండా జరిగేది యాక్సిడెంట్ అని చెప్పేసి మనం చెప్తాం. మనం చెప్పటం కాదు, అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత 2023. ఓకే. నెక్స్ట్ స్లైడ్. మనం ఫస్ట్ 3 హెడ్స్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మిగిలిన హెడ్స్ని కంప్లీట్ చేద్దాం. నెసెసిటీ సెక్షన్ 19. నాలుగోది నెసెసిటీ సెక్షన్ 19. ఓకే. అంటే పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి చేసినటువంటి పని నెసెసిటీ. నెక్స్ట్ 20 నుంచి 24 వరకు ఇన్కాపబిలిటీ టు కమిట్ ఏ క్రైమ్ సెక్షన్ 20 to 24.
ఐదోది ఇన్కాపబిలిటీ, సెక్షన్ 20 నుంచి 24, అంటే క్రైమ్ చేయగల కెపాసిటీ లేకపోవడం. ఉదాహరణకి చిన్నపిల్లలు, మరి ఇన్సానిటీ పీపుల్, ఇంటాక్సికేషన్ పీపుల్, వీళ్ళందరూ సెక్షన్ 20 to 24 కిందకి వస్తారు. కాన్సెంట్ ఆర్ వితౌట్ కాన్సెంట్, కాన్సెంట్, వితౌట్ కాన్సెంట్, యాక్ట్స్ డన్ విత్ కాన్సెంట్, అంటే కాన్సెంట్ తో చేసినటువంటి యాక్ట్స్ సెక్షన్ 25 నుంచి 28 వరకు. వితౌట్ కాన్సెంట్ సెక్షన్ 30, వితౌట్ కాన్సెంట్ సెక్షన్ 30, యాక్ట్స్ డన్ విత్ కాన్సెంట్ 25 నుంచి 28 వరకు. నెక్స్ట్ ట్రివియాలిటీ సెక్షన్ 33, ట్రివియాలిటీ, ట్రివియాలిటీ యాక్ట్స్, చిన్నపాటి విషయాలన్నమాట. ట్రివియల్, చాలా చిన్నది, స్మాల్ క్వాంటిటీ. ఓకే, చిన్నపాటి విషయాలు సెక్షన్ 33. నెక్స్ట్ ప్రైవేట్ డిఫెన్స్ సెక్షన్ 34 to 44. ప్రైవేట్ డిఫెన్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ సెక్షన్లన్నీ కూడా మరి ఎవరన్నా వచ్చినప్పుడు మరి డిఫెన్స్ చేసుకోవాలి కదా మనం. అవన్నీ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది 34 నుంచి 44 వరకు ఉన్నాయి. ఆ తర్వాత బ్రాడ్లీ స్పీకింగ్, ద ఎక్సెప్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ది చాప్టర్ మే బి గ్రూప్డ్ ఇంటూ 2 categories: excusable exceptions and justificable exceptions. అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ 2 categories గా డివైడ్ చేశారు. ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షన్స్, మొదటిది ఎక్స్క్యూజబుల్ అంటే ఇంటెన్షన్ లేదు. ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షన్ ఇంటెన్షన్ లేదు, అందుకే పనిష్మెంట్ కూడా లేదు. జస్టిఫికబుల్ ఎక్సెప్షన్స్ అంటే అంటే యాక్ట్ కరెక్ట్ అని లా సపోర్ట్ చేస్తుంది. యాక్ట్ అతను ఏం చేశాడో అది కరెక్ట్ అని జస్టిఫికబుల్ ఎక్సెప్షన్ అది చెప్తుంది. ఎక్స్క్యూజబుల్ అంటే నువ్వు తప్పు చేయలేదు అని చెప్పటం. జస్టిఫికబుల్ అంటే చేసింది కరెక్ట్ అని చెప్పటం. ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షను, జస్టిఫికబుల్ ఎక్సెప్షను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షన్స్ ని డీటెయిల్ గా చూద్దాం. ఇన్ ద ఫార్మర్ కేటగిరీ ఆఫ్ కేసెస్, అంటే మొదటి కేటగిరీ అంటే ఎక్స్క్యూజబుల్ కేసెస్లో ద నెసెసరీ మీన్స్, ద నెసెసరీ మెన్స్రియా ఫర్ ది అఫెన్స్ వుడ్ బి ల్యాకింగ్. అంతేనా? అంటే ఈ కేసెస్లో క్రైమ్కి అవసరమైనటువంటి మెన్స్రియా అంటే గిల్టీ మైండ్ అనేది ఉండదు, అందుకే పనిష్మెంట్ అనేది ఉండదు. ఓకే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై రీజన్ ఆఫ్ ఏ బోనఫైడ్ మిస్టేక్, మొదటి కారణం ఏంటంటే జెన్యూన్ మిస్టేక్. యాజ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ సెక్షన్ 14 and 17, అంటే ఫ్యాక్ట్ గురించి తప్పుగా అర్థం చేసుకోవటం సెక్షన్ 14 and 17. సెకండ్ రీజన్ ఏంటంటే బై రీజన్ ఆఫ్ ది యాక్ట్ బీయింగ్ డన్ యాక్సిడెంటల్లీ సెక్షన్ 18, యాక్సిడెంట్ వల్ల పని జరగటం సెక్షన్ 18. రీజన్ 3 ఇన్ఫాన్సీ, బై రీజన్ ఆఫ్ ఇన్ఫాన్సీ సెక్షన్ 20 and 21, అంటే చిన్న వయసు. ఓకే, సెక్షన్ 20 and 21. నెక్స్ట్ రీజన్ 4 ఇన్సానిటీ, ఇన్సానిటీ సెక్షన్ 22, మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం. రీజన్ 5 ఇంటాక్సికేషన్, మత్తులో ఉండటం సెక్షన్ 23, 24. సో ఈ అన్ని కారణాల వల్ల ఒక వ్యక్తి చేసిన పనికి అతడు బాధ్యుడు కాడు. సింపుల్గా చెప్పాలంటే మెన్స్రియా లేకపోతే క్రైమ్ లేదు. అంటే ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు నో ఇంటెన్షన్, నో లయబిలిటీ. ఎక్స్క్యూజబుల్ ఎక్సెప్షన్స్ అంటే అర్థం ఏంటంటే
నో ఇంటెన్షన్, నో లయబిలిటీ. ఓకే. ఇప్పుడు మిస్టేక్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పోలీస్ అనుకుని ఇన్నోసెంట్ పర్సన్ని పట్టుకోవటం. పోలీసు మిస్టేక్ ఆఫ్ ఎగ్జాంపుల్. చైల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్నపిల్లవాడు డ్యామేజ్ చేయటం, ఇలాంటివి. ఓకే. ఇప్పుడు మనం రెండో కేటగిరీ జస్టిఫికేబుల్ ఎక్సెప్షన్స్ చూద్దాం. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూడండి. ఇన్ ద latter category of cases, ఈ సెకండ్ కేటగిరీలో ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద అఫెన్స్ వాస్ కమిటెడ్, క్రైమ్ జరిగిన పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫర్నిష్ లీగల్ జస్టిఫికేషన్, ఈ పరిస్థితుల వల్లే లా దాన్ని జస్టిఫై చేస్తుంది. అంటే యాక్ట్ క్రైమ్లా కనిపించినా కూడా లా కరెక్ట్ అనే చెప్తుంది. రీజన్ 1, జుడిషియల్ యాక్ట్ బీయింగ్ డన్ బై ఎ జడ్జ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ లా, సెక్షన్ 15. జడ్జి తన డ్యూటీ తను చేస్తున్నాడు. అవసరమైతే ఎవరికన్నా హ్యాంగ్ చేయొచ్చు. సో అతనికి మరి ఇంటెన్షన్ ఏమి ఉండదు. ఇంటెన్షను జడ్జి గారికి ఉండదు. రీజన్ 2, కోర్ట్ ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్, సెక్షన్ 16. కోర్ట్ ఆర్డర్ ఫాలో చేసిన పని ఎవరు చేసినా అండర్ సెక్షన్ 16. ఓకే. నెక్స్ట్ రీజన్ 3, నెసెసిటీ టు ప్రివెంట్ ఏ గ్రేటర్ హార్మ్. నెసెసిటీ టు ప్రివెంట్ ఏ గ్రేటర్ హార్మ్ అనేది నెసెసిటీ కిందకు వస్తుంది, సెక్షన్ 19. పెద్ద నష్టాన్ని తప్పించడానికి చేసినటువంటి పని. ఇక రీజన్ 4 కింద కాన్సెంట్, యాక్ట్ డన్ విత్ కాన్సెంట్, సెక్షన్ 25 to 27 and 30. పర్సన్ కాన్సెంట్తో చేసిన పని సెక్షన్ 25, 27 and 30 కిందకు వస్తుంది. డెత్ లేదా గ్రీవియస్ హర్ట్ కాకపోతే మాత్రమే అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రీజన్ 5, కోయర్షన్, డన్ అండర్ కోయర్షన్, సెక్షన్ 32. ఫోర్స్ వల్ల చేసిన పని సెక్షన్ 32 అవుతుంది. రీజన్ 6, ప్రైవేట్ డిఫెన్స్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, సెక్షన్స్ 34 to 44. సెల్ఫ్ డిఫెన్స్ సెక్షన్స్ 34 నుంచి 44 వరకు ఉంటాయి. రీజన్ 7, ట్రివియల్ యాక్ట్, అంటే చిన్నపాటి విషయాలు, సెక్షన్ 33. ఓకే. సో ఇలాంటి సందర్భాల్లో లా దాన్ని కన్సిడర్ చేయదు, అండ్ హెన్స్ ద లా వుడ్ నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ యాక్ట్ తప్పు కాదు, పరిస్థితులు దాన్ని కరెక్ట్గా మార్చేస్తాయి. ఓకే. ఎక్స్క్యూజబుల్ అంటే ఇంటెన్షన్ లేదు, జస్టిఫికేబుల్ అంటే మాత్రం యాక్ట్ కరెక్ట్ అని మీరు గుర్తనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ ప్రాసిక్యూషన్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఎవరు కేసుని ప్రూవ్ చేయాలి అన్నది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఎవరు కేసుని తమ వైపు సపోర్ట్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ప్రాసిక్యూషన్ మీదే బర్డెన్ ఉంటుంది. ప్రాసిక్యూషన్ మీదే బర్డెన్ ఉంటుంది. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీన్స్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటంటే సచ్ ఎవిడెన్స్ యాజ్ వుడ్ ఇండ్యూస్ ఏ రీజనబుల్ మ్యాన్, ఏ రీజనబుల్ పర్సన్ కూడా ఇది నిజమే అని నమ్మేలా ఎవిడెన్స్ ఇవ్వటం. ఇన్ ద పర్టిక్యులర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్, అంటే ఒక పర్టిక్యులర్ కేసు సిచ్యువేషన్లో టు యాక్ట్ అపాన్ సపోజిషన్ దట్ ఇట్ ఎగ్జిస్ట్, అది నిజంగా జరిగిందని నమ్మేలాగా చెయ్యటం విత్ ప్రూఫ్లతోటి. జనరల్ రూల్ ఏంటంటే, సాధారణంగా ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రూవింగ్ ఎవ్రీథింగ్ ఎసెన్షియల్, కేసు ప్రూవ్ చేయడానికి అవసరమైన అన్ని విషయాలు కూడా లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు.
హూ సబ్స్టాన్షియల్లీ అసర్ట్స్ ద అఫర్మేటివ్, వాళ్ళే ఇది జరిగింది అని చెబుతున్నారు. అండ్ నాట్ అపాన్ ద పర్సన్ హూ డినైస్ ఇట్, డినై చేసే వ్యక్తి మీద బర్డెన్ ఉండదు. సో ఎక్సెప్షన్ కేసెస్, ఎక్సెప్ట్ ఇన్ అఫెన్సెస్ రిలేటింగ్ టు ఎక్సెప్షన్స్. కొన్ని స్పెషల్ కేసెస్లో ఎక్సెప్షన్ అనేది ఉంటుందండి. డౌరీ డెత్, న్యూలీ మ్యారీడ్ ఉమెన్ సూసైడ్, రేప్ కేసెస్, ఇలాంటి కేసెస్లో బర్డెన్ కొంతవరకు ఎక్స్టెంట్ వరకు మనకి షిఫ్ట్ అవుతుందన్నమాట. సో క్రిమినల్ లాలో ఒక గోల్డెన్ రూల్ ఉంది ఏంటంటే, బర్డెన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది ప్రాసిక్యూషన్. బర్డెన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది ప్రాసిక్యూషన్. సపోజ్ ఏ మీద మర్డర్ కేసు వేశారనుకోండి, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఏ మీద మర్డర్ కేసు వేశామో అసలు ఆ ఏ అనే అతను ఎలా దీన్ని పర్ఫామ్ చేశాడు, దానికి విట్నెస్లేంటి, దానికి సాక్ష్యాలేంటి, కత్తి ఎక్కడ కొన్నాడు, తాడెక్కడ కొన్నాడు, ఆ, మరి లొకేషన్ ఎక్కడ సెట్ చేసుకున్నాడు, అక్కడికి కరెక్ట్గా వస్తాడని అతనికి ఎలా తెలుసు, అక్కడికి వచ్చాక ఫస్ట్ అతన్ని వాగ్వాదం చేశాడా, అది నైటా పగలా, ఆ టైంలో అక్కడ అతను ఉండటానికి కారణం ఏంటి, అక్కడే ఉన్నాడని రుజువేంటి, ఎవరు చూశారు, అక్కడ ఉన్న తర్వాత అతను ఏం చేశాడు, మొదట ఎక్కడ పట్టుకున్నాడు, ఎక్కడ పొడిచాడు, ఆ తర్వాత ఇంటెన్షనల్గా పొడిచాడా లేదా, చంపేయాలని పొడిచాడా లేదా, ఇవన్నీ మరి ఎవిడెన్స్లతో సహా మరి ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేయాలి. ఏ యాక్చువల్లీ మర్డర్ చేశాడని, అతనికి ఇంటెన్షన్ ఉందని కూడా ప్రూవ్ చేయాలి. డిఫెన్స్ ఏం చేయాలి అంటే, సింపుల్గా డినై చేస్తే సరిపోతుంది. నాకు తెలియదు, నేను లేను, నేను వేరే ఊరు పెళ్ళికి వెళ్ళాను, కావాలంటే మా బామ్మరిది నా పక్కనే ఉన్నాడు, సో ఆ పెళ్లిలో కూడా నా ఫోటోలు ఉన్నాయి చూడండి, ఇట్లాంటి కాస్త డినై చేసే విధంగా అతను కూడా కొంచెం మరి విట్నెస్లు అవన్నీ కూడా రెడీ చేసుకుంటే సింపుల్గా బయటపడిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. ద రూల్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద రోమన్ మ్యాక్సిమ్. ఈ రూలు రోమన్ మ్యాక్సిమ్ నుంచి వచ్చింది. ఈక్వియు ఎఫిర్మాట్ నాన్ ఈక్యూ నగాట్ ఇంకంబిట్ ప్రొబాటియో. ప్రొబాటియో అంటే ఇది లాటిన్ మ్యాక్సిమం అండి, అలాగే ఉంటుంది. సౌండ్స్ అన్నీ కూడా విచిత్రంగా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, క్లెయిమ్ చేసేవాడే ప్రూవ్ చేయాలి, డినై చేసేవాడు కాదు. అంటే కోర్టు వచ్చి కోర్టుకి వచ్చి కోర్టుకి అతను వచ్చి ఇది జరిగింది అని చెప్పేవాడే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాసిక్యూషన్ కదా, వాళ్ళే ముందు ప్రూవ్ చేయాలి. హీ హూ సీక్స్ ద ఎయిడ్ ఆఫ్ ఎ కోర్ట్, కోర్టుని హెల్ప్ కోరుకున్నవాడే షుడ్ బి ద ఫస్ట్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ ఎ కేస్. తన దగ్గర వ్యాలిడ్ కేసు ఉందని ముందుగా నిరూపించాలి. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు ప్రూవ్ ఏ నెగేటివ్ దెన్ ఏ ఎఫర్మేటివ్. నెగేటివ్ ప్రూవ్ చేయటం చాలా కష్టం అండి, పాజిటివ్ ప్రూవ్ చేయటం చాలా ఈజీ. సో అకార్డింగ్లీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఎక్యూజ్డ్ క్రైమ్ చేశాడని మాత్రమే కాదు, అతను గిల్టీ మైండ్తో చేశాడని కూడా ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయకపోతే క్రైమ్ ఎస్టాబ్లిష్ కాదు. రెస్ట్ అపాన్ ది ప్రాసిక్యూషన్ త్రూ అవుట్ ద ట్రయల్. ఈ బర్డెన్ మొత్తం ట్రయల్లో ప్రాసిక్యూషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది డిఫెన్స్కి ఎప్పుడు షిఫ్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉదాహరణకి మర్డర్ కేసు తీసుకుందాం. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి ఎక్యూజ్డ్ యాక్ట్ చేశాడని. యాక్ట్ అంటే ఏంటో ఫస్ట్ వీడియోలో చెప్పాను, 2:2 సెక్షన్ 2 క్లాస్ 2. అతనికి ఇంటెన్షన్ లేదా నాలెడ్జ్ ఉందని, ఇంటెన్షను ఉండాలి, లేకపోతే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, ఇది సెక్షన్ 101లో మెన్షన్ చేసినట్లుగా.
నిరూపణ బాధ్యత ఎప్పుడు కూడా అభియోగం పెట్టే వారిదే అవుతుంది. అంటే క్రైమ్ ఈజ్ ఈక్వల్ టు క్రైమ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనం క్రైమ్ అనేటటువంటిది జనరల్ ఇంగ్లీష్ అండి, మనం అఫెన్స్ అనాలి. లాయర్స్, అడ్వకేట్స్ అఫెన్స్ అని పిలుస్తుంటారు, లీగల్ లాంగ్వేజ్లో అఫెన్స్ అన్నారు. అఫెన్స్ ఈక్వల్ టు యాక్ట్ ప్లస్ మెన్సరియా. యాక్ట్ ఉండాలి, మెన్సరియా ఉండాలి, అంటే గిల్టీ మైండ్ ఉండాలి. రెండు ఉంటే ఇది మనకి అఫెన్స్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ స్లైడ్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాసిక్యూషన్ డస్ నాట్ ప్రూవ్, ప్రాసిక్యూషన్ ఇంటెన్షను లేదా నాలెడ్జ్ ప్రూవ్ చెయ్యకపోతే, ప్రాసిక్యూషను ఇంటెన్షను లేదా ప్రాసిక్యూషన్ అంటే ఎవరైతే కోర్టుకు వచ్చి మరి ఇలా జరిగిందని ఎవరైతే కోర్టు హెల్ప్ తీసుకుంటారో వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలి? ఇంటెన్షను లేదా నాలెడ్జ్ ప్రూవ్ చెయ్యకపోతే ద ఎక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్ టు ఎక్విటాల్. ఎక్యూజ్డ్కి ఎక్విటాల్ అంటే విడుదల అవ్వటానికి హక్కు ఉంటుంది. దెర్ ఈజ్ నో ఆనస్ ఆన్ హిమ్, అతనికి ఎలాంటి బర్డెన్ ఉండదు. టు ప్రూవ్ ఎనీ స్పెషల్ ప్లీ, తనను తాను ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎక్యూజ్డ్ ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాసిక్యూషన్ మాత్రమే ప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ప్రాసిక్యూషన్ తన కేసుని బియాండ్ రీజనబుల్ డౌట్ వరకు ప్రూవ్ చేయాలి. అంటే జడ్జికి స్లైటెస్ట్ డౌట్ కూడా ఉండకూడదు, 100% క్లారిటీ ఉండాలి. ఆల్ ద ఫ్యాక్ట్స్ నెసెసరీ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్. క్రైమ్కి అవసరమైన అన్ని ఫ్యాక్ట్స్ కూడా ప్రూవ్ చేయాలండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రీజనబుల్ డౌట్, ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా ద బెనిఫిట్ ఆఫ్ ఇట్ ఈస్ గివెన్ టు ద అక్యూజ్డ్, ఆ బెనిఫిట్ కాస్త అక్యూజ్డ్కి ఇచ్చేస్తారు, ఎక్విటాల్ ఇచ్చేస్తారు కదా. సో ఎనీ డౌట్ ఇంప్లైస్ బెనిఫిట్ గోస్ టు అక్యూజ్డ్. సందేహం ఉంటే లాభం ఎవరికి వస్తుంది? నిందితుడికే వస్తుంది. సో సపోజ్ మర్డర్ కేసులో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రాసిక్యూషన్ చెప్పింది, మరొకటి డౌట్ క్రియేట్ చేస్తుంది అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో కోర్టు అక్యూజ్డ్ని ఎక్విట్ చేసేస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మనం మొత్తం మీద చాప్టర్ 3ని ఒకే చార్ట్లో రివైజ్ చేద్దాం. సో జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 14 to 44, ఈ మొత్తం చాప్టర్ని 2 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎక్స్క్యూజబుల్ యాక్ట్, మొదటిది ఎక్స్క్యూజబుల్ యాక్ట్. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే మెన్సరియా ఉండదు, అందుకే లేదు. లయబిలిటీ లేదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సెక్షన్ 14, 17. మొదటిది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సెక్షన్ 14, 17. ఫ్యాక్ట్ గురించి తప్పుగా అర్థం చేసుకోవటం. ఇన్కెపాసిటీ రెండవది, ఇన్కెపబిలిటీ అంటే క్రైమ్ చేయగల కెపాసిటీ లేకపోవటం. ఇన్ఫాన్సీ 20 and 21 చిన్నపిల్లలు. ఇన్సానిటీ 22, మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం. ఇంటాక్సికేషన్ 23 and 24 మత్తులో ఉండటం. యాక్సిడెంట్ సెక్షన్ 18, మూడవది యాక్సిడెంట్ అండి, ఇంటెన్షన్ లేకుండా జరిగింది. సెకండ్ జస్టిఫికబుల్ యాక్ట్. ఇప్పుడు రెండవ పార్ట్ జస్టిఫికబుల్ యాక్ట్ గురించి చూద్దాం. ఇక్కడ యాక్ట్ కరెక్ట్ అని లా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, జ్యుడిషియల్ యాక్ట్ జడ్జి చేసినటువంటి పని సెక్షన్ 15. కోర్ట్ ఆర్డర్ ఫాలో చేసేది సెక్షన్ 16. నెసెసిటీ సెక్షన్ 19, పెద్ద నష్టం తప్పించడానికి చేసిన పని. కోయర్షన్ సెక్షన్ 32, ఫోర్స్ వల్ల చేసినటువంటి పని. కాన్సెంట్ 25, 26, కాన్సెంట్ లేకుండా. కాన్సెంట్ తోటి 25, 26 కాన్సెంట్ లేకుండా సెక్షన్ 30. కమ్యూనికేషన్ సెక్షన్ 31, గుడ్ ఫెయిత్తో
కమ్యూనికేషన్ చేయటం. ట్రివియల్ యాక్ట్స్ సెక్షన్ 33 చిన్నపాటి విషయాలు. ప్రైవేట్ డిఫెన్సెస్ 34 నుంచి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినవి 44 వరకు. సింపుల్గా మొత్తం చాప్టర్ని ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఎక్స్క్యూజబుల్ అంటే నో ఇంటెన్షన్ మీన్స్ నో లైబిలిటీ. జస్టిఫికబుల్ అంటే యాక్ట్ కరెక్ట్, లా సపోర్ట్ చేస్తుంది. సో మెన్స్రియా లేదంటే ఎక్స్క్యూజబుల్, లీగల్ జస్టిఫికేషన్ ఉంది అంటే జస్టిఫికబుల్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ అర్థం అయితే చాప్టర్ 3 పూర్తిగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఐ థింక్ ఇప్పటికే బాగా లేట్ అయినట్టుంది. నేను ఇంకా స్టాప్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.